అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు చూపించిన చైతన్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 24 నియోజకవర్గాల్లో ఒక్క సీటు ఇతర పార్టీలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీయూకేటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు దైవ చింతనతో పాటు దేవుడి పట్ల భక్తి కలిగి ఉండాలని మల్లారం ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. మాక్లూర్ మండలం మానిక్ బండార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోరుట్ల శ్రీ మహాదేవస్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. జగిత్యాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.